హలో ఎవరివన్, వెల్కమ్ టు Day-11. సో ఈరోజు మనం Day-11లో ఏం చూస్తామంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వైల్ లూప్ మీద సాల్వ్ చేద్దాం. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫ్యాక్టోరియల్, సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, ప్రింటింగ్ లెటర్స్ ఇన్ ది స్ట్రింగ్ లైన్ బై లైన్. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ మనం ఫ్యాక్టోరియల్ అంటే ఏందో చూద్దాం. సో ఇక్కడ నేను విఎస్ కూడా ఓపెన్ చేస్తున్నాను. సో మనం ఫ్యాక్టోరియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏందో చూద్దాం. సో యూజర్ అనేది మనకి 5 ఇచ్చారు అనుకోండి, యూజర్ ఇన్పుట్ 5 ఇచ్చాం. సో 5 ఫ్యాక్టోరియల్ ఎంత, 5 ఫ్యాక్టోరియల్ ఎంత అని తెలియడానికి మనం ఏం చేస్తామంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో దీని ఆన్సర్ ఎంత అవుతుందో అది మనకి 5 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది మనకి 5 4 జా 20, 23 జా 60, 62 జా 120, 121 జా 120. సో మనకి 5 ఫ్యాక్టోరియల్ అనేది 120 అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూజర్ అనేది 4 ఇస్తే మనకి ఏమవుతుంది 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది మనకి 24 అనేది అవుతుంది. 4 3 12, 12 2 24, 24 1 24. సో ఈ విధంగా అవుతుంది అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనే వాళ్ళు 6 ఇస్తే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 దాని ఆన్సర్ ఎంత అవుతుందో అది మనకి 6 ఫ్యాక్టోరియల్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా చేయాలి. సో అర్థమైంది కదా ఫ్యాక్టోరియల్ అంటే ఏందో. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ట్రై అవుట్ చేద్దాం. సో మనం ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ తీసుకోవాలి. సో ఇన్పుట్ తీసుకోవాలంటే నమ్ అనే వేరియబుల్లో నేను స్టోర్ చేస్తున్నాను. నెంబర్ రీడ్ చేస్తున్నాం కాబట్టి ఇంటీజర్ నెంబర్ రీడ్ చేస్తున్నాం కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్ ఫర్ ఫ్యాక్టోరియల్. సో ఈ విధంగా ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చారనుకోండి, మనం ఆ నెంబర్స్ అనేవి రివర్స్లో ప్రింట్ చేస్తాం. ఒకవేళ 6 ఇచ్చారనుకోండి, 6 నుంచి 1 దాకా మనం నెంబర్స్ అనేవి రివర్స్లో ప్రింట్ చేద్దాం. సో రివర్స్లో ప్రింట్ చేయడం మనం నిన్నటి క్లాస్లో చూసాం ఎలా చేయాలో అనేది. సో నేను ఫాస్ట్గా చేస్తాను, ఒకసారి గమనించండి. వైల్ మనం ఎక్కడ దాకా ప్రింట్ చేయాలి, నమ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 వచ్చేంత కండిషను మనకి ఇది నమ్ అనేది 1కి ఈక్వల్ అయ్యేంత వరకు ప్రింట్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మనకి టర్మినేట్ అయిపోతుంది. ప్రింట్ నమ్ తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ 1 దాకా బ్యాక్వర్డ్లో చేస్తున్నాం. సో బ్యాక్వర్డ్లో చేస్తున్నాం అంటే మనం ఏం బ్యాక్వర్డ్లో ప్రింట్ చేస్తున్నాం అంటే మనం ఏం చేయాలి, మనం నమ్మకం అనేది ఒకటి మైనస్ చేయాలి. సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇది సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ ఫర్ ఫ్యాక్టోరియల్ అని ఉంది. సో ఇక్కడ నేను 5 ఇస్తున్నాను. 5 ఇచ్చినప్పుడు మనకి నెంబర్స్ అనేవి ఏం ప్రింట్ అయినాయి, రివర్స్లో ప్రింట్ అయినాయి. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ రన్ చేసి ఈసారి 4 ఇస్తున్నాను. 4 ఇచ్చినప్పుడు మనకి 4 నుంచి 1 దాకా నెంబర్స్ అనేవి రివర్స్ ప్రింట్ అయినాయి. సో ఈ ప్రోగ్రామ్ ఏంది, ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ నుంచి మనకి 1 దాకా రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అయినాయి కదా. సో ఆ నెంబర్స్ని మనం ఒక్కొక్కటి ఫ్యాక్ట్ అనే వేరియబుల్ కూడా ఒకటి తీసుకుందాం. దీంట్లో మనం ఏం అసలు చేద్దాం అంటే 1. సో ఇప్పుడు ఒక్కొక్క నెంబర్ అనేది మనం ఫ్యాక్ట్కి మల్టిప్లికేషన్ చేద్దాం. సో అది ఎలా చేస్తామంటే ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ నమ్. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను చెప్తాను. సో మనం ఫ్యాక్ట్ అనేది వైల్ లూప్ బయట ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు బాగా గమనించండి, ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చెప్తాను నేను. సో మనకి స్టార్టింగ్ నమ్లో ఎంత ఉంటుంది, 1 అనేది ఉంటుంది. ఫ్యాక్ట్లో ఎంత ఉంటుంది, 1 అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ కండిషన్స్ అనేవి మనం చెక్ చేసుకుంటా పోతాం. ఫస్ట్ నమ్లో మనకి ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. యూజర్ ఇన్పుట్ 5 ఇస్తే 5 ఉంటుంది. సో ఇప్పుడు మనం కండిషన్ చెక్ చేస్తుంది, 5 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1ఏనా. సో 1ఏ. సో 1 అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఫ్యాక్ట్లో ఎంత ఉంది మనకి 1 ఉంది ఇంటూ నమ్ ఎంత మనకి 5. అప్పుడు ఏమవుతుంది 1 5 జా 5. సో ఫ్యాక్ట్ అనేది మనకి వాల్యూ 5తో అప్డేట్ అవుతుంది. ఆ తర్వాత నమ్ మైనస్ ఈక్వల్ టు 1 అంటే నమ్కి ఒకటి తీసేస్తుంది 4. 4 అనేది 1 కన్నా ఎక్కువే కదా. సో ఎక్కువ కాబట్టి మనకి ఏమవుతుంది, ఫ్యాక్ట్కి నమ్ అనేది మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఫ్యాక్ట్ నమ్ ఎంత ఉంది మనకి 4 ఉంది. సో 5 ఇంటూ 4. సో మనకు ఆన్సర్ అనేది 20 వస్తుంది. ఆ తర్వాత నమ్కి ఒకటి మైనస్ అవుతుంది. సో ఒకటి మైనస్ అయితే మనకి 3. సో 3 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1ఏ కదా. సో మళ్ళీ కండిషన్ ట్రూ అయింది. సో ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, ఫ్యాక్ట్కి నమ్ అనేది మల్టిప్లికేషన్ అవుతుంది. ఆల్రెడీ ఫ్యాక్ట్లో మనకి 20 ఉంది. 20 ఇంటూ నమ్ ఎంత సార్ మనకి 3. సో మనకి ఎంత 60 అనేది వస్తుంది. సో ఆ తర్వాత నమ్కి ఒకటి మైనస్ అవుతుంది.
మైనస్ అయినప్పుడు ఎంత మనకి 2. సో 2 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కదా. సో మళ్ళీ ఈ కండిషన్ అనేది మనకి ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు మనకేమవుతుంది, ఫ్యాక్ట్కి నమ్ అనేది మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఫ్యాక్ట్లో మనకి ఎంత ఆల్రెడీ ఉంది, 60 అనేది ఉంది. సో 60 ఇంటూ 2 మనకి ఎంత 120 వస్తుంది. ఆ తర్వాత నమ్కి 1 మైనస్ అవుతుంది. సో నమ్లో మనకి ఎంత 2 ఉంది, 1 మైనస్ అయితే 1 అవుతుంది. సో 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఏనా. సో ఈ కండిషన్ అనేది మనకి ట్రూ అయింది. సో ట్రూ అయినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఫ్యాక్ట్కి నమ్ అనేది మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఫ్యాక్ట్ మనకి ఎంత ఉంది, ఆల్రెడీ వాల్యూ 120 అని ఉంది. సో 120 ఇంటూ 1 మనకు ఆన్సర్ అనేది 120 అవుతుంది. ఆ తర్వాత ఫ్యాక్ట్కి 1 మైనస్ అవుతుంది. సో 1కి 1 మైనస్ అయితే ఎంత మనకి 0. సో 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అయింది కాబట్టి వైల్ లూప్లో ఉన్నవేమి మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఆ తర్వాత వైల్ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోద్ది. సో టర్మినేట్ అయిపోయి మనకి బయటకు వచ్చేస్తున్నాయి. సో మనకి వన్స్ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేసాక మనకి ఏం స్టేట్మెంట్ ఉంది, ప్రింట్ స్టేట్మెంట్లో మనం ఫ్యాక్ట్ అని రాసాం. సో ప్రింట్ అనే ఫంక్షన్లో మనం ఏం రాసాం, ఫ్యాక్ట్ అని రాసాం. సో ఇది మనం వైల్ లూప్ బయట రాసాం. సో ఫైనల్గా మనకి ఫ్యాక్ట్లో ఎంత వాల్యూ ఉంటుంది, 120 అనేది ఉంటుంది. సో మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది, 120 అని ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసి ఇక్కడ ఎంటర్ నెంబర్ ఉంది 5 ఇచ్చాను. 5 ఇచ్చినప్పుడు 120 వచ్చింది. మళ్ళీ రన్ చేసి ఈసారి 4 ఇస్తాను. 4 ఇచ్చినప్పుడు 24 అని వచ్చింది. ఈసారి 6 ఇద్దాం. సో 6 ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. సో 720 అని వచ్చింది. సో ఇది కరెక్టేనా. సో ఒకసారి మీరే ట్రై అవుట్ చేయండి. తర్వాత 3 ఇచ్చినప్పుడు మనకేం రావాలి, సో 3 ఇచ్చినప్పుడు మనకేం రావాలంటే 6 అనేది రావాలి. సో మనకి ఫ్యాక్టర్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో 3 ఇచ్చినప్పుడు కరెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ వాల్యూస్ అనేవి మనకి బయటికి అప్డేట్ అవ్వవు, కానీ ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ మాత్రం ఇదే. అవి అప్డేట్ అవుతాయి, లాస్ట్కి మనకి వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. సో అర్థమైంది కదా. సో ఈ క్వశ్చన్ మీకు కొంచెం అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని వెనక్కి పెట్టి చూడండి. సో జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా వినండి. సో ఇలా చూసి చేసినప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయాలి. మీరు బిగినర్స్ అయితే కొంచెం చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో వన్స్ మీరు నోట్స్ అనేది మెయింటైన్ చేయండి, అలాగే క్వశ్చన్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు దీని మీద మంచి గ్రిప్ అనేది వస్తుంది. వైల్ లూప్ మీద ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో మంచి గ్రిప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ అనేది చూద్దాం. సమ్ ఆఫ్ అండ్ న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో సమ్ ఆఫ్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఇన్పుట్గా మనకు ఒక నెంబర్ అనేది ఇస్తారు. సో అది మనం 5 ఇచ్చారనుకోండి, అప్పుడు మనం అవుట్పుట్ ఏం ప్రింట్ చేయాలి, 5 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5. సో ఆన్సర్ అంతా మనకి 15. సో ఇది మనం ప్రింట్ చేయాలి. సమ్ ఆఫ్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి మనకి యూజర్ ఎంత ఇస్తారో అంత దాకా మనం ఒక్కొక్క నెంబర్ని మళ్ళీ ఎడిషన్ చేయాలి. సో అప్పుడు మనకి 15 వస్తుంది. 4 ఇస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 10 అనేది రావాలి. ఒకవేళ 6 ఇస్తే మనకు అవుట్పుట్ ఏం రావాలి, 21 అనేది రావాలి. ఏ విధంగా, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6. సో మనకి ఆన్సర్ అనేది 21 అని ప్రింట్ అవ్వాలి. సో ఇది సేమ్, ఈ క్వశ్చన్ సేమ్ ఇందా క్వశ్చన్ లాగే ఉంది కదా. సో ఈ క్వశ్చన్ అనేది మీరే మీ ఓన్గా ట్రై అవుట్ చేయండి. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ పెడుతున్నాను. సో నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి. సో ఈ క్వశ్చన్కి నేను సొల్యూషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది పెడతాను. సో ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఆ పేజ్ని కానీ ఫాలో అవ్వండి ఒకసారి. సో మీకు దాంట్లో కానీ కొన్ని ఫర్దర్ టిప్స్ అనేవి వస్తూ ఉంటాయి. షార్ట్ కట్స్ ఇవన్నీ, పైథాన్లో షార్ట్ కట్స్ ఎలా రాయాలి, ఇంకా రిమైనింగ్ ప్రోగ్రామింగ్స్లో షార్ట్ కట్స్ ఎలా రాయాలి, అట్లాంటి రీల్స్ కానీ నేను ఆ ఛానల్లో ఆ పేజ్లో పోస్ట్ చేస్తాను. సో అర్థమైంది కదా. ఈ క్వశ్చన్ మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. మేము సొల్యూషన్ అనేది మీకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మీ అకౌంట్కి డైరెక్ట్ మెసేజ్ అనేది చేస్తాను. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ప్రింటింగ్ లెటర్స్ ఇన్ స్ట్రింగ్ లైన్ బై లైన్. సో మనం ఫ్యాక్టర్ అనేది నేను చేశాను. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనేది అది మీకు హోంవర్క్ ఇచ్చాను. సో ఈ సేమ్ మనం ఫ్యాక్టరీలో ఏం చేసామో సేమ్ ఇది అదే చేస్తాం, కానీ చిన్న మాడిఫికేషన్ అనేది చేస్తాం. సో అది మీ ఓన్గా మీరే ట్రై అవుట్ చేయండి. సో ప్రింటింగ్ లెటర్స్ ఇన్ స్ట్రింగ్ లైన్ బై లైన్. సో ఈ రెండు అయ్యేందుకు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు ఒక నేమ్ అనేది ఇస్తారు. నేమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ధోని అనుకోండి. అప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలంటే నేమ్ అనేది DHO
సో మనం నేమ్స్ అనేవి ఇట్లా ప్రింట్ చేయాలి, లైన్గా ప్రింట్ చేయాలి. DHONI. సో ఈ విధంగా ప్రింట్ చేయాలి. సో ఈ విధంగా మనం ఏ విధంగా ప్రింట్ చేస్తాం? సో ఫస్ట్ అనేది ఒక యూజర్ దగ్గర నుంచి ఒక నేమ్ అనేది తీసుకుందాం. నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నేమ్. క్వశ్చన్ అర్థమైంది కదా? సో యూజర్ నేమ్స్ ఇస్తే దాంట్లో ఉన్న లెటర్స్ అన్ని మనం 1 by 1 ప్రింట్ చేయాలి. సో క్వశ్చన్ అర్థమైంది కదా? సో ఇప్పుడు మనం ఇక్కడ ఎలా ప్రింట్ చేస్తాం? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రన్ చేసి ధోని అని ఇచ్చాము అనుకో, ధోని మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 లెటర్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఫస్ట్ లెటర్ కావాలంటే మనం ఏం చేస్తాం? ప్రింట్ ఆఫ్ నేమ్ ఆఫ్ ధోని అని రాస్తావు. ఆ తర్వాత ప్రింట్ ఆఫ్ నేమ్ ఆఫ్ 1 అని రాస్తావు. సో నేమ్ ఆఫ్ 0 అంటే మనకి ఏమొస్తుంది? డి అనేది వస్తుంది. నేమ్ ఆఫ్ 1 అంటే మనకి ఏమొస్తుంది? చెప్పండి. నేమ్ ఆఫ్ 1 అంటే మనకి ఏమొస్తుంది? హెచ్ అనేది వస్తుంది. సో సేమ్ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. 2 3 4 ఈ విధంగా రాస్తే మనకి లైన్ బై లైన్ వస్తుంది. చూడండి ఇప్పుడు. సో ఇది సేవ్ చేసి ఇప్పుడు నేను ఈ ఫైల్ రన్ చేస్తాను. చూడండి, నేమ్ ఉంది. సో ధోని అని ఇచ్చాను. సో ధోని వచ్చినప్పుడు మనకేంది? DHONI అని మనకి లైన్గా ప్రింట్ అయినాయి. సో ఓకే, కరెక్ట్గానే ప్రింట్ అయినాయి. సో ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇంకా ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అంటే, ఈసారి ఏం తీసుకుందామంటే జాన్ అని తీసుకుందాం. సో జాన్ అని తీసుకున్నప్పుడు మనకి JHON కరెక్ట్గానే ప్రింట్ అయినాయి. కానీ తర్వాత మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఎర్రర్ ఏమొచ్చింది? ఇండెక్స్ ఎర్రర్ అని వచ్చింది. సో ఇండెక్స్ ఎర్రర్ ఎందుకు వచ్చింది? మనకి నేమ్ ఆఫ్ 4 అని ఉంది. సో మనకి జాన్ అనే నేమ్లో 4th ఇండెక్స్ వాల్యూ ఏం లేదు. సో మనకి ఈ కేసులో మనకి 5 ఇచ్చినప్పుడు ఇది వర్క్ అవుతుంది. 4 ఇచ్చినప్పుడు మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఏమి ఇచ్చామంటే జాన్ సీనా అని ఇచ్చాను. సో రన్ చేసిన ఒక నిమిషం. సో ఇప్పుడు నేమ్ వచ్చింది. నేను ఇక్కడ జాన్ సీనా అని ఇస్తున్నాను. జాన్ సీనా. సో దీంట్లో మనకేముంది? JHONC వరకే ప్రింట్ అయినాయి. మిగతావి ఏం ప్రింట్ అవ్వలేదు. అంటే 4th ఇండెక్స్ వరకే ప్రింట్ అయినాయి. మిగతావి ఏం ప్రింట్ అవ్వలేదు. సో ఈ విధంగా రాయాలంటే ఒక్కొక్క లెటర్కి రాయాలంటే మనకి చాలా కష్టం అయిపోద్ది. సో అందుకని మనం ఏం చేద్దామంటే దీంట్లో ఫర్ లూప్ అనేది వాడదాం. సో ఫర్ లూప్ వాడదాం. సో వైల్ లూప్ అనేది వాడదాం. సో వైల్ లూప్ ఎలా వాడతాం? సో నమ్ అనేది ఒకటి తీసుకుందాం. సో మనకి ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను i=0 అని తీసుకున్నాను. వైల్ i=i ఎక్కడ దాకా ప్రింట్ అవ్వాలి మనకి? ఇప్పుడు నేమ్ అనేది ధోని ఉంది. సో ధోని ఉంటే మనకి ఏ ఇండెక్స్ దాకా ప్రింట్ అవ్వాలి? 4 దాకా ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాన్ సీనా ఉంది. సో జాన్ సీనా ఉంటే మనకి ఏ ఇండెక్స్ దాకా ప్రింట్ అవ్వాలి? 7 అనే ఇండెక్స్ దాకా ప్రింట్ అవ్వాలి. సో జాన్ అనే లెటర్స్ 4, సీనా అనే లెటర్స్ 4. సో ఇది మొత్తం 7 ఇండెక్స్ నెంబర్ దాకా ఉంటుంది. సో అప్పుడు మనకి 7 అని ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ అని ఇస్తే మనకి 3 ఇండెక్స్ దాకా ప్రింట్ అవ్వాలి. సో ఈ విధంగా ప్రింట్ అవ్వాలి. సో ఈ విధంగా ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం? లెన్ ఆఫ్ నేమ్ అనేది ఇస్తాం. సో ఇక్కడ లెస్ దెన్ నేమ్ అని ఇచ్చాం. ఇక్కడ జాన్ సీనా ఉంది. సో ఇక్కడ మనకి వాల్యూ అనేది ఎంత ఉంటుంది? 8 అనేది ఉంటుంది. i<8 అంటే మనకి 0 నుంచి 7 దాకా ప్రింట్ అవుతాయి. సో అర్థమైంది కదా? సో ఇది ఒకసారి ట్రై అవుట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ i. మనం ఐని ఒక దాంతో ఇంక్రిమెంట్ చేస్తాం, ఒక నెంబర్తో. సో ఇప్పుడు నేను క్లియర్ చేసి ఒకసారి రన్ చేస్తాను. చూడండి, నేమ్ వచ్చారు. సో ధోని ఇచ్చాను. ధోని అనేది మనకి నేమ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ దాకా? ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది? లెన్ ఆఫ్ నేమ్. ధోని అనే నేమ్లో మనకి ఎన్ని లెటర్స్ ఉంటాయి? 5 లెటర్స్ అనేవి ఉంటాయి. సో i<5 అంటే మనకి ఎక్కడ దాకా ప్రింట్ అవుద్ది? 5 అనేది ప్రింట్ అవ్వదు. ఇక్కడ i<5 అంటేనే మనకు 5 కూడా ప్రింట్ అవుద్ది. i<5 అంటే మనకి 5 అనేది ప్రింట్ అవ్వదు. సో అప్పుడు మనకి ఎక్కడ దాకా ప్రింట్ అవుతాయి? 0 1 2 3 4 అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. సో చూడండి, 0 1 2 3 4 అనేది మనకు అవుట్పుట్లో వచ్చింది. సో ఇక్కడ సారీ, ఒకసారి క్లియర్ చేసి ఇప్పుడు రన్ చేస్తాను. చూడండి, రన్ చేసి ఇక్కడ నేను ధోని అని ఇస్తున్నాను. మనం ఈ ఫైల్ అనేది సేవ్ చేయాలా? సేవ్ చేసి ఇప్పుడు ధోని అని ఇస్తున్నాను. చూడండి, ఇచ్చి రన్ చేస్తాం. ఇక్కడ నేమ్ ధోని. సో చూడండి, మనకి కరెక్ట్గా ప్రింట్ అయినాయి. సో సేవ్ చేసి నేను రన్ చేసినప్పుడు మనకి ఇట్టి ప్రింట్ అయినాయి.
సో చూడండి. సో ఇప్పుడు మనకేం ప్రింట్ అయింది? 0 దగ్గర నుంచి 4 దాకా ప్రింట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జాన్ అని ఇస్తాను. సో జాన్ అని ఇచ్చినప్పుడు మనకేం ప్రింట్ అని 0 దగ్గర నుంచి 3 దాకా ప్రింట్ అయినాయి. సో దీని లెంత్ ఎంత ఉంది? మనకి 4 ఉంది. 4 ఉంది కాబట్టి 0 దగ్గర నుంచి 3 దాకా ప్రింట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమి ఇస్తాను అంటే జాన్ సీనా అని ఇస్తాను. సో జాన్ సీనా ఇచ్చినప్పుడు మీరే గెస్ ఏంటి వాడికి అవుట్పుట్ ఏమొస్తుందో? సో మీరు అనుకున్న విధంగానే వచ్చిందే. సో ఈ విధంగా వస్తుంది. సో 0 1 2 3 4 5 వచ్చాయి. సో ఇవేంది మనకి ఇండెక్స్ నెంబర్స్. సో మనకి ఒక స్ట్రింగ్ లో ఉన్న లెటర్స్ ని యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో చెప్పండి. సింపుల్ గా ఇక్కడ నేమ్ పెట్టేసి స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఇవి పెట్టండి. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఏమొస్తుంది? ఫస్ట్ 0 అనేది వస్తుంది. సో 0 వచ్చినప్పుడు మనకేమొస్తుంది? జే అనేది వస్తుంది. సో ఒకసారి నేను మళ్ళీ ఇచ్చి చూస్తాను చూడండి. ఇక్కడ ఎంటర్ అయిన నేమ్ ఉంది కదా, ధోని అని ఇచ్చాను. సో ఫస్ట్ మనకి ఐలో ఎంత వస్తుంది? 0 అనేది వస్తుంది. సో నేమ్ ఆఫ్ 0 అంటే ఎంత? మనకి డి అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఐ ఒకటి ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ వస్తుంది. ఈసారి మనకి 2 లెస్ దెన్ 5 కదా, 5 అయినప్పుడు కండిషన్ ట్రూ అయింది. సారీ 1 లెస్ దెన్ 5 కదా, 5 కండిషన్ అయినప్పుడు ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు నేమ్ ఆఫ్ 1 అంటే ఎంత? మనకి హెచ్ అనేది ఉంది. ఆ తర్వాత 2 వచ్చేది. ఆ తర్వాత 2 వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? నేమ్ ఆఫ్ 2 అంటే నేమ్ అనే వేరియబుల్ లోపల ఉండదు కదా ఒక నేము. సో ఆ నేమ్ లో సెకండ్ ఇండెక్స్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో సెకండ్ ఇండెక్స్ వాల్యూ ఓ. ఈ విధంగా మనకి ప్రింట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఎంటర్ చేసినప్పుడు మనం ఫైల్ ని సేవ్ చేయలేదు. సో సేవ్ చేయలేదు కాబట్టి మనకి ఇందాకలాగే వచ్చింది. సో ఇప్పుడు రన్ చేస్తాం చూడండి. రన్ చేసి ఇక్కడ ధోని అని ఇచ్చాను. సో చూడండి, మనకి డిహెచ్ఓఎన్ఐ అని ప్రింట్ అయింది వరుసగా. సో ఈసారి మనం ఏ నేమ్ ఇచ్చినా మనకి ఇప్పుడు కరెక్ట్గా ప్రింట్ అవుతుంది. ఎందుకని? ఇక్కడ మనకి కరెక్ట్గా తీసుకుంటుంది లెంత్ అనేది. సో మనకి ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ లెంత్ అనేది ఇక్కడ తీసుకుంటుంది. సో తీసుకున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? ఏ ఇండెక్స్ నెంబర్ నుంచి ఏ ఇండెక్స్ నెంబర్ దాకా ఉందని మనకి క్లారిటీగా ఐలో అనేది స్టోర్ అవుతుంది. సో ఐలో 1 బై 1 స్టోర్ అవుతుంది కాబట్టి మనకు నేమ్ ఆఫ్ ఐ అంటే మనకి ఒక్కొక్క వాల్యూ అనేది దాంట్లో యాక్సెస్ అవుతా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాన్ తీసుకున్నాను. సో ఎంటర్ చేసిన క్లియర్ చేసి సో ఇప్పుడు జాన్ అని తీసుకుంటున్నాను. సో జాన్ అని తీసుకున్నప్పుడు మనకి జేహెచ్ఓఎన్ అనేది కరెక్ట్గా ప్రింట్ అయినాయి. సో మనకి నేమ్ అనేది ఏ విధంగా తీసుకున్నా మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గానే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాన్ సీనా అని తీసుకుంటాను. సో జాన్ సీనా అని తీసుకుంటాను. సో జాన్ సీనా అని తీసుకున్నప్పుడు కానీ మనకి నేమ్స్ అనేవి 1 బై 1 కరెక్ట్గానే వచ్చింది. సో ఏం ఎర్రర్స్ అనేవి ఏమి రాలేదు. సో అర్థమైంది కదా ఈ ప్రాబ్లం ఎలా చేయాలో. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటే ఈ వీడియో కానీ కొంచెం కొంచెం వెనక్కి పెట్టి చూడండి. సో చూసినప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇంకా డౌట్స్ ఉంటే నోట్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఆ తర్వాత కానీ డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, ఇందాక చెప్పాను. సో మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయండి, నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అర్థమైంది కదా, వీటి గురించి మీరు ఖచ్చితంగా ట్రైఅవుట్ అనేది చేయండి. సో ఈ ప్రాబ్లమ్స్ మీద మీరు ట్రైఅవుట్ చేసినప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో అర్థమైంది కదా, ప్రాక్టీస్ మాత్రం తప్పకుండా చేయండి, ప్రాక్టీస్ చేయకుండా మాత్రం ఉండొద్దు. సో ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఒక ఎలా చెప్పాలంటే మీకు ప్రాక్టీస్ చేసినప్పుడే మీరు ఒక కంఫర్ట్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఇచ్చినప్పుడు మీ ఓన్గా చేయాలంటే మీరు ఒక కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో అర్థమైంది కదా. సో మరి రేపటి వీడియోలో కలుద్దాం. సో అప్పుడు లోపల ఈ వీడియోని బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరైతే పైథాన్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.